అన్న. నమస్తే బ్రదర్. అన్న జాక్ మూవీ ఎలా అనిపించింది అన్న? జాక్ మూవీ నిజంగా సిద్ధు జనరల్ గడ్డలు సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవాలి బ్రదర్. ఎందుకంటే లాస్ట్ టైం కిల్లు స్క్వేర్ ఆ రేంజ్ లో అయితే ఈ తరహాలో మూవీ లేదని చెప్పుకోవాలి. ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ కావచ్చు కొంచెం డల్ గా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా హీరోయిన్ కూడా పెద్దగా యూజ్ చేసుకోలేదో అనిపించింది. సో ఇంతకు ముందు ఆవిడ బేబీలో మంచి క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఈ మూవీలో అంత ఎలివేషన్ లేనట్టుగా అనిపించింది బ్రదర్ మూవీ. అంటే ఓవరాల్ మీకు నచ్చలేదా అన్న, లేక ఫస్ట్ హాఫ్ వరకు ఓకే డీసెంట్ యావరేజ్. ఓకే. డీజే టిల్లు ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ కి మూవీ ఉంది కదా బేబీ, సో అంత ఆ స్టేజ్ లో అయితే లేదు, నార్మల్ గా అయితే చూడొచ్చు అన్న. ఈ సినిమాలో విశ్వసేన ఉన్నట్లు టాక్ నిజమా అన్న? విశ్వసేన్ ఎక్కడ లేడు కదా వెళ్ళడా? ఓకే. నాకైతే కనిపించలేదు. సో ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు మూవీ ఖచ్చితంగా. అంటే మీకు మెయిన్ పాయింట్ ఎక్కడ నచ్చింది అన్న? ఏ పాయింట్ నచ్చింది, అసలు ఏ పాయింట్ నచ్చలేదు? సిద్ధు జనరల్ గట్టు కానీ ఇంత మాస్ గా చూపించడం అనేది కొంచెం బెటర్ అనిపించింది. బట్ కాకపోతే ఆయనకి పెద్దగా సూట్ అయితే అవ్వలేదు. ఓకే. మరి వైష్ణవ్ చైతన్య సినిమాకి వర్త్ అంటావా అన్న? వర్తే బ్రదర్, వర్తే. ఇప్పుడు ఎవరికైనా క్యారెక్టర్ అనేది అక్కడ ఉంది కాబట్టి వర్తే. ఆ సినిమాలో తనకంటే అంత లెంత్ ఉందా అని? సినిమాలో అంత లెంత్ ఏం లేదు భయ్య, నార్మల్ గా ఉంది అంతే. ప్రకాష్ రాజ్ టైమింగ్ ఎలా అనిపించింది? బాగుంది భయ్య, ప్రకాష్ రాజ్ గారి అంతా మంచిగా. ఓకే. బొమ్మరిల్లు భాస్కర్ బ్యాక్ అని అనొచ్చా అన్న? అనుకోవచ్చు భయ్య. అంటే ఫస్ట్ తన బొమ్మరిల్లు అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఆ టైం నుంచి ఇప్పుడు కొంచెం మాస్ సైడ్ ఇట్లా వచ్చారు కదా, సో నార్మల్ అంతా. సో ఓవరాల్ గా జాక్ సినిమా హిట్టా పట్టా? హిట్టా పట్ట అంటే యావరేజ్ భయ్య, యావరేజ్. సో నేచర్ రేటింగ్ ఎంత అన్న? నేచర్ రేటింగ్ అంటే ఒక 3.5. ఓకే, డన్, థ్యాంక్ యూ.